చంద్రబాబు నాయుడు గారు ఏదో 1995 సిబిఎన్ ఇక్కడ అంటున్నారు. అదేంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ తప్పు చేసి ఇక్కడ ఉండేది సిబిఎన్ 1995. శంకుస్థాపన చేసే రాళ్ళు తప్ప ఎక్స్ట్రా ఒక్క రాయి కూడా ఏ నీటిపారుదల ప్రాజెక్టుకి వేయని 1995 సిబిఎన్ నేనా సార్ మీరు? రాష్ట్ర వ్యాప్తంగా పత్తి రైతులు పిట్టల్లా రాలిపోయారు. ఆ 1995 సిబిఎన్నా సార్? మీ మామ ఎన్టీఆర్ గారు తీసుకొచ్చిన 2 రూపాయల కిలో బియ్యాన్ని 5 రూపాయలు చేసిన ఆ 1995 సిబిఎన్ మీరేనా సార్? విద్యుత్ సంస్కరణల పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ సంస్థల్ని శాశ్వత చీకట్లలోకి నెట్టేసిన ఆ 95 సిబిఎన్ సార్ మీరు? ఇవన్నీ చాలా అన్నట్టు తమకు వచ్చే విద్యుత్ తక్కువ, కట్టాల్సిన బిల్లులు ఎక్కువయ్యి బషీర్బాగ్లో నిరసన వ్యక్తం చేస్తూ ప్రభుత్వ తుపాకీ గుండ్లకు రాలిపోయారు, గుర్రాల కాళ్ల కింద నలిగిపోయారు. ఆ 1995 సిబిఎన్ సార్ గురించేనా సార్ మీరు చెప్తుంది? ప్రభుత్వ ఆధ్వర్యంలో కట్టబడిన కాకినాడ పోర్టుని కేవీరావు అనే పెత్తందారికి పప్పు బెల్లాలకు అప్పగించేశారు. ఈ మాట నేను కాదండి, మీ పార్ట్నర్ మా పవనన్న గారు చెప్పారు. ఆ పెత్తందారులకి పప్పు బెల్లాలు అప్పగించేసిన 1995 సిబిఎన్ సార్ మీరేనా అండి? 1994లో మద్యపానాన్ని ఎత్తేసిన ఎన్టీఆర్ గారిని ఎత్తేసి 1997 కల్లా మద్యపానాన్ని తిరిగి తీసుకొచ్చి బెల్ట్ షాపులు, పర్మిట్ రూములతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మద్యం మత్తులోకి నెట్టిన ఆ 95 సిబిఎన్ అయినా సార్ మీరు చెప్తుంది? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు కంపెనీలను, డైరీలను నష్టాలు వస్తున్నాయనే పేరుతో పెత్తందారులకి పప్పు బెల్లాల్లా పంచారు. ఆ 1995 సిబిఎన్ సార్ మీరేనా అండి? కేంద్రంలో చక్రాలు తిప్పుతున్నాం అంటూ దేవేగౌడ గారిని ప్రధానమంత్రిని చేస్తే రిటర్న్ గిఫ్ట్ కింద ఆల్మట్టి ఆంధ్రా నోట్లో మట్టి అని ఎత్తు పెంచిన కాన్సెప్ట్ ఉంది. ఆ 1995 సిబిఎన్ సార్ మీరేనా అండి?